హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక. ఈరోజు అయితే సండే కదా, ఇంకా వర్షాలు రోజంతా ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే బగారన్నం చికెన్ అన్నమాట. ఇంకా ఇలా మా అమ్మ బగారన్నం చికెన్ వండింది, ఇంకా తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇందులో నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మా దర్శన్ అడిగితే మాత్రం సూపర్ ఉన్నదని చెప్తున్నాడు. మాకైతే తిను దర్శన్ అన్నం ఎలా ఉంది టేస్ట్ అంటే సూపర్ అంటున్నాడు మా దర్శన్. అన్నం కూర. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారు కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, ఆత్మకూరుకి. ఇంకా చూడండి, ఇక్కడ మీకు చెట్లు ఇవన్నీ మేము తెచ్చేసుకున్నాము. ఇది రిక్కమందారము, ఆత్మకూరు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడికైతే వెళ్ళి ఇంకా రిక్కమందారము చెట్టు అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, చెట్లు పెట్టుకోవాలి కుండీలలో అనేసి అయితే చిన్న గార్డెన్ లాగా ఇంట్లోనే పెట్టుకోవాలి ఇంటి మీద అనేసి మేము ఫిక్స్ అయ్యాము. మీకైతే చూపిస్తున్నాం కదా వీడియోలో. వర్షం పడుతుంటే వీడియో తీసానన్నమాట. ప్రతి చెట్టు ఏమేమి తెచ్చానో చెట్లన్నీ వీడియో తీసేసాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మీకైతే చూపిస్తున్నాము, చూడండి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్గా అనిపించింది అసలు మాకైతే. ఇక ఇక్కడ అయితే ఇది ముద్ద మందారం అన్నమాట. రిక్కమందారం ఇంతకుముందు చూపించాను కదా, ముద్ద మందారము. మళ్ళీ ఇంకా గులాబీ, వైట్ గులాబీ అంటే తెల్ల గులాబీ ఉంటుంది కదా, ఇది కూడా తెచ్చేసుకున్నాము. ప్రతి చెట్టు మీకు వీడియోలో అయితే చూపిస్తాము. వాళ్ళైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ప్రతి ఒక్క చెట్టు ఉంది. వాళ్ళకి మంచిగా ప్లేస్ ఉంది. మాకు అంటే ఇంకా ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ అయితే ఏం లేదు, కుండీలలో పెడదామనేసి అయితే మేము తెచ్చేసుకున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఇంకా మీకైతే వీడియోలో ప్రతి చెట్టు మీకు చూపిస్తాము, చూడండి. చాలా బాగుంటుంది, చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర చెట్లు కూడా. ఇంకా వర్షం కదా, చాలా చాలా చలిగా కూడా ఉంది. అంటే చెట్లు తెచ్చుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇదైతే పింక్ కలర్ అన్నమాట, గులాబీ. ఇది కూడా తెచ్చేసుకున్నాం మేము. చెట్టు వైట్ ఉన్న పింక్ రెండు తెచ్చేసుకున్నాము. ఇకైతే వీడియోలో మొత్తం చూపిస్తున్నాము, చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది మల్లె చెట్టు. రివర్స్లో కూడా తీసాము వీడియో, కానీ చాలా బాగా నచ్చింది ఈ వెదర్కి. ఆ చెట్లు ఇవంతా వాటి మీద వాటర్ పడుతుంటాయి, అవి చిల్లుకుంటూ బయట పడుతుంటే చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా ఇది వంకాయ చెట్టు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది ఈ వెదర్కి ఈ చెట్లు పెడుతుంటే, చెట్లు తెచ్చుకోవడం కానీ, ఇంకా ఈ వెదర్కి మనకి ఇష్టం వచ్చినవి ఏమన్నా స్నాక్స్ లాగా కానీ ఇంకేమైనా ఫుడ్ కానీ చేసుకోవడం, తినడం చాలా ఎంజాయ్గా ఉంది. అసలు చాలా బాగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది ఈ రోజంతా.
ఇక్కడ వచ్చేసి చామంతి చెట్టు. చామంతి చెట్టు కూడా తెచ్చేసుకున్నాము మేమైతే. ఎలాగైనా ఒక చిన్న గార్డెన్ లాగా పెట్టుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకని ఇంకా ఇక్కడ ఏ చెట్టు కనబడినా చెట్టు అప్పటికప్పుడు తెచ్చేసుకుంటున్నాం మేమైతే. ఇక్కడ మా ఏంటిది కనకాంబరం చెట్టును మళ్ళీ గోంగూర చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా చూడండి ఫ్లవర్ అయితే ఎంత బాగా, అసలుకు వీడియోలో అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగా తీసుకున్నాము. ఇలా అసలు ఇలా కనబడుతుందా వీడియోలో అనుకున్నాం, కానీ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా చూడండి ఎన్ని ఫ్లవర్స్ అవుతున్నాయో. ప్రతి కొమ్మకి ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా కళ్యామాకు చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు కూడా తెచ్చేసుకున్నాము. బటర్ఫ్లై అయితే వెళ్తూ ఉంది వీడియోలో. చూడండి లైవ్లో ఇంకా బాగా ఉంటుంది అసలుకి. మేమైతే ఇవి మా మామయ్య వాళ్ళ ఇంటికి, అంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాము కదా. ఇంకా ఇక్కడ వీళ్ళ దగ్గర జామ చెట్టు, ఉసిరికాయ చెట్టు, మామిడి చెట్లు, ఒకటి చిన్నది ఒకటి పెద్ద మామిడి చెట్టు, ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి. నాకైతే వాటి పేర్లు తెలియదు. అన్నీ ఏంటంటే సొరకాయ చెట్టు, ఇంకా చిక్కుడు గింజల చెట్టు, ఇవన్నీ అయితే చాలా బాగా పెట్టుకున్నారు అసలు చెట్లు అయితే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేమైతే తెచ్చేసుకున్నాము. మా ఇంటికి తెచ్చేసుకొని ఇంకా మేమైతే ఇలా టబ్బు తీసుకొని హోల్స్ వేసి రాళ్ళు పెట్టుకొని ఇంకా మట్టి పోసుకొని సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా. ఓన్లీ మట్టి, ఇందులో ఏం కలపడం లేదు. అక్కడ నుంచి తెచ్చేసుకున్న చెట్లన్నీ మీకైతే పెడుతూ వీడియోలో అయితే చూపిస్తున్నాము. ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాము. మీకైతే వీడియోలో మిగతా అంతా చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. తడిచిందా మట్టి? వర్షాలు కొడతాయి. ఏంటి కొంచెం కట్ చేయి వాటిని, ఎందుకంటే కొస్సలు కట్ చేసి పెట్టాలి. కొస్సలు కొంచెం కట్ చేయి. వర్షం కదా, వెలుగు లేదు సరిగా. బయట పోయి పెడదామంటే బొచ్చడి వర్షం వస్తా. మనకి పెట్టేంత పెట్టుకో, అట్లనే పెడతాం మేము. వర్షం ఎట్లా వస్తుంది. ఆగి మట్టి ఆగిదా
చీకటి బయట చీకటి ఉన్నది, ఇంట్లో చీకటి ఉన్నది. వర్షం పడి అంతా చీకటి చీకటి. వర్షం అయితే 3 days కంటిన్యూగా పడుతూనే ఉంది ఫ్రెండ్స్. అస్సలు ఆగడం లేదు వర్షం అయితే. ఇంకా వర్షానికి మా ఇంటి దగ్గర అయితే మొత్తం పాకురు వచ్చేసింది. ఇంకా వర్షం ఇంకా 2 days ఉంది. ఇంకా ఇప్పటికైతే వర్షం ఆగిపోయినాక అయితే ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ వేసి అయితే మా పాకురు ఉంది కదా అంతా దాని మీద అయితే వేసి అంతా క్లీన్ చేయాలి. అసలు బయటికి వెళ్ళలేకుంటుంది వర్షం అయితే. ఇప్పుడు ఏదో చెట్లు పెడదాం అనేసి అయితే మేము ఇంట్లోనే ఇంకా ఒక సంచిలో తెచ్చుకొని ఇంట్లోనే వాటికి హోల్స్ వేసి ఇంట్లోనే పెట్టి ఇంకా బయటకు వచ్చేసి అయితే ఇలా వీడియో చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇంట్లో కూడా వీడియో చూపించాను కానీ సరిగా వెలుతురు పడలేదు, వెలుగు లేదు. ఇంకా బయటకు వచ్చేసి అయితే మీకు వీడియోలో చూపించాను కదా ఇదన్నమాట. ఇంకా మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది. ఇంత ప్లేస్లోనే ఇంకా ఏదంటే మామిడి చెట్టు, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్, ఇంకా కల్లెమాకు చెట్టు, కలబంద, రిక్క మందారం, ముద్ద మందారము ఇవన్నీ పెడుతున్నాము. మా అమ్మ పెడుతుంది చూడండి. ఇంకా చిక్కుడు గింజలును, సొరకాయ గింజలు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాము. మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ పెడతాం మామిడి చెట్టు ఎట్లా అక్క? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.